చేసుకుందామని చూస్తున్నారు. అది చాలా మంది అదే చాలా మంది అదే పని చేస్తున్నారు. గుంటూరు కారం తీసుకుపోయి హనుమాన్కి వేస్తున్నారు, హనుమాన్ తీసుకుపోయి శైలేష్కి ఇస్తున్నారు. శైలేష్ కూడా సినిమా సైందోకి ఇస్తున్నారు. నేను సైందో కూడా చూడలేదు పోయి, సైకో సినిమా చూసిన. సంక్రాంతికి వచ్చిండు సైకో, నరుకుతుంటే పొడుస్తుంటే గన్ను తోటేస్తుంటే మస్తు అనిపించింది. సైకోగా ఎందుకు మారాలి వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో అనుకుంటే సార్ సినిమా చూడడం అర్థమైపోద్ది. ఎందుకంటే ఆడపిల్లలు ప్రేమించేవాడే సైకోలాగా మారుతాడు. ఎందుకు? తల్లి ప్రేమ, కూతురు ప్రేమ, అమ్మ ప్రేమ, ఫ్రెండ్ ప్రేమ, లేడీ గర్ల్ ఫ్రెండ్ కానీ లవర్డ్ కానీ వాళ్ళు నచ్చితే ఆడపిల్లల కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమవుతారు. సో ఆ దర్భంలో సైకోగా మారడంలో తప్పలేదు. సైకోగా మారాలి, మారాడు. సైకో 2 కూడా రాబోతున్నాడు. సో దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. శైలేష్ కొలను ఆయన ఒక సైకో, స్టార్టింగ్ 2 అక్షరాలు ఉంటాయి. అదే ఈ సినిమాలో హీరో పేరు సైందో కోనేరు. సైకో నాకు అనిపించింది, సైకో అని పేరు పెడితే బాగుండే అనిపించింది. నిజంగా సైకోలాగా బిహేవ్ చేయాల్సిన సందర్భం కాబట్టి సైకో పాత్ర పోషించుడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదే. ఇంకా సినిమాకి ఇంకోటి బీజిఎం బాగా హైలైట్ అనిపించింది. హీరోయిన్లు ఇద్దరున్నా కానీ వాళ్ళ పాత్రల మేరకు పర్ఫెక్ట్గా అనిపించింది. ఇంకా ఎక్కువ ఉంటే బాగుండే అనిపించింది. బీజిఎం హైలైట్. నెక్స్ట్ ఇంకోటి సినిమాకి హైలైట్ పాత్ర ఏదంటే విలన్ భయ్య నవాజుద్దీన్ సిద్దికి నరికి పడేసిండు. అంత సైకోయిజం హీరో తర్వాత అంత విలనిజం, అంత సైకోయిజం చూపించాలంటే ఆయన మాత్రమే చేయగలడు. మన తెలుగులో వేరే వాళ్ళని పెట్టినా చేయకపోలేము. సో పర్ఫెక్ట్గా ఆయన దొరకడమే కరెక్ట్ అనిపించింది. ఇంద్ర సినిమాలో ఒక పెద్ద కొడుకుగా ఉంటాడుగా హీరో, ఆయన విలన్ ఉంటాడుగా, ఆయన బెటర్ కానీ ఆయనకి ఎక్కువ పాత్ర ఇవ్వకుండా నవాజుద్దీన్ సిద్దికి ఇచ్చారు. విలనిజం పర్ఫెక్ట్గా చేసి పడేశాడు. మస్తు అనిపించింది. బాగుంది. నా డైలాగ్ డెలివరీ తెలుగు హిందీ వచ్చి సగం రాకుండా మనకు గతంలో వచ్చిన మహేష్ సినిమాలో కానీ, చిరంజీవి సినిమాలో కానీ, వేరే వాళ్ళ సినిమాలో కానీ సగం హిందీ డైలాగ్ మాట్లాడి మిగతా తెలియకపోతే ఎదుటి వాళ్ళని అడిగి చెప్తారు కదా, అలా తెలుగు హిందీ మిక్స్ చేసి ఇంగ్లీష్ మిక్స్ చేసి డైలాగులు మస్తు అనిపించేస్తాయి. హీరో పెర్ఫార్మెన్స్ తర్వాత విలన్ నవాజుద్దీన్ సిద్దికి ఇదే పర్ఫెక్ట్గా ఉన్నది. యాక్షన్స్ బాగున్నాయి. శైలేష్ కొలను హిట్ సినిమా తీసి కొంచెం కాపు స్టైల్లో బాగా చేస్తారు కదా, అలా యాక్షన్ సీన్స్ చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే ఆర్య పాత్ర ఉన్నది, ఆయనది కూడా కొంచెం ఎక్కువ పెడితే బాగుండు అనిపించింది. జస్ట్ ఫైటింగ్ చేసుకుంటేనే వెళ్ళిపోతాడు, ఎక్కువ డైలాగ్స్ ఉండవు. పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం అనేది కాదు, జస్ట్ యాక్షన్ సీన్స్లో బాగుంది అంతే. ఎంగేజింగ్ అంటే ఫ్యామిలీ అబ్బాయి ఏడుపు మనకి ఎందుకు రా అనుకుంటే ఎంగేజింగ్ అనిపించదు. సో మనం కూడా ఒక ఫ్యామిలీ అమ్మ అక్క చెల్లి కూతురు వాళ్ళు ఉంటారు కాబట్టి అవన్నీ ఆలోచించుకుంటే ఎంగేజింగ్ అనిపిస్తుంది. మంచిగా కూర్చోబెట్టాడు, బాగానే అనిపించింది. పండక్కి బ్లాక్ బస్టర్ అయితే నేను సినిమా వెంకీ మామ హిట్ కొట్టాడు. ఎందుకంటే నారప్ప తర్వాత అంత మాస్ లుక్తో ఆ గెటప్లో సాల్ట్ పేపర్ అంటాం ఆ గెటప్తో మస్తు అనిపించింది. సినిమా చూడొచ్చు. సెంటిమెంట్ సన్నివేశాల కోసం రావాలి ఫ్యామిలీ అయితే. ఇక మా పాప హైలైట్ బాగా మస్తు అనిపించింది. పాప ఆమె డైలాగులు కానీ ఒకటి ఏంటంటే నాకు 17 కోట్లు ఒక ఇంజక్షన్ కంటే ఇంకెవడు సామాన్యుడు ఎలా బతుకుతాడన్న. అసలు అటువంటి తాటే రానియొద్దు. వచ్చిన గవర్నమెంట్ తన దగ్గరనే దాచిపెట్టేసుకోవాలి. అటువంటి రోగం ఏమైనా వచ్చిందంటే, అటువంటి జబ్బు ఏదైనా వచ్చిందంటే తీసుకెళ్ళి డైరెక్ట్ మేమే ట్రీట్మెంట్ చేస్తామని ఆ 17 కోట్లనే కానీ ఆటోమేటిక్గా భయపడి చచ్చిపోతారు. ముందు ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులే చచ్చిపోతారు. మరి మన జీవితాంతం కాదు 10 ఏళ్ళు 7 జన్మలు ఏదో అంటారుగా, 7 జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా మనం ఇంజక్షన్కు డబ్బులు ఖర్చు పెట్టలేము, తీసుకురాలేము, సంపాదించలేము అని చెప్పేసి ముందుగా వాళ్ళు చేస్తారు. తర్వాత పిల్లల్ని ఎవరు కాపాడతారు, కనీసం సహాయం కోసం పోదామన్నా. సో ఆ థాట్ను బయటికి రానివ్వకండి. వచ్చేస్తే పేదవాడు గుండెకి వస్తాడు, హార్ట్ అటాక్ వచ్చి వస్తాడు. దయచేసి అటువంటి ఏమనంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలి. డైరెక్షన్ స్టోరీస్ ఉంటే కథ డైరెక్షన్ ఒక పర్ఫెక్ట్ భయ్య. ఫ్యామిలీ సెంటిమెంట్ సన్నివేశాలు ఉన్నాయి. సైకోగా మారతాడు ఖచ్చితంగా. ఒక తండ్రి ప్రేమ ఉన్నాడైతే ఖచ్చితంగా హిట్ సినిమా చెప్తున్నా. సైకో పార్ట్ 2 కూడా రాబోతుంది. ఇంకా దాంట్లో ఇంకెంత సైకోజన్ చూపిస్తున్నాడు. శైలేష్ కొలను నిజంగా నువ్వు సైకోవే. సినిమా తీయాలి. ఇటువంటి సినిమాలు చాలా బాగా అనిపిస్తుంది. 3 అంటే నేను 2 వేసినా. గుంటూరు కారం చూశాను, అలాగే ఈ సంధ్య చూశాను. రెండిట్లో నాకు దాంట్లో మహేష్ బాబు ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే అది బాగా అనిపించేస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ లేదు. కొంతమంది ఏమైనా బూతులు తిట్టాల్సి వస్తుంది. ఎంటర్టైన్మెంట్ ల్యాగ్ అంటున్నారు. ల్యాగ్ కాదు, తప్పు. లాగ్ అనకనే దయచేసి మాస్ లుక్లో మహేష్ బాబు 1 మ్యాన్ ఆర్మీ. దీంట్లో 1 మ్యాన్ ఆర్మీ అని చెప్పలేను కానీ వెంకటేష్తో పాటు వీళ్ళను పర్ఫెక్ట్ చేశాడు. సో ఇద్దరిది 2 మ్యాన్ ఆర్మీ అనుకోవాలి. అంత పర్ఫెక్ట్ అనిపించేసి రేటింగ్ 3 వరకు ఇస్తాను. దీంట్లో చూసిన వాళ్ళు ఫస్ట్ రోజు అయితే రావడానికి ట్రై చేస్తారు. కుటుంబం కోసం అంటే పాప కోసం ఎంత తనబట్టి ఫ్యాన్స్ వెయిట్ చేయొచ్చు. చలో ఫస్ట్ రోజు ఫ్యాన్స్ హంగామా ఉంటుంది కాబట్టి హంగామా ఉంటుంది కాబట్టి అర్థం కాదని చెప్పి సెకండ్ రోజుకో థర్డ్ రోజుకో ఫ్యామిలీ అయితే పక్కా ఎదురు చూస్తారు. ఫ్యాన్స్ అయితే పక్కా పార్ట్ కోసం ఎదురు చూస్తారు అనమాట. బాగుంది. డైరెక్షన్ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా ఉండటం వల్లనే సైకోగా మారి అంత పర్ఫెక్ట్గా కొట్టిన డైలాగులు ప్రతి ఒక్కరికి గల్లా ఉంటుంది. ఆ గల్లా ఉన్న దమ్ మీద ఒక డైలాగ్ ఉంది కదా, అది హైలైట్. అలాగే మన శ్రీను గెటప్ సీన్ పెట్టారు కదా, ఆయన పాత్ర పెట్టారు కానీ అది
నాకు అస్సలు నచ్చలే. ఆయనతో లింక్ అయినట్టుగా హీరోయిన్ని పెట్టారు, ఆయనతో లింక్ అయిన హీరోయిన్ని హీరోకి ఎలా జోడిగా పెడతారు భయ్య, అదొకటి నచ్చలేదు సినిమాలో. నాకు మైనస్ అనిపించింది అదొకటి. ఈ ఇళ్ళ కామెడీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్ కామెడీ. గెటప్ సీన్ ఉన్నట్టుగా గెటప్ సీన్తో కొంచెం ఉన్నది, నార్మల్ కామెడీ, పెద్దగా కామెడీ ఎక్స్పెక్ట్ మొత్తానికి యాక్షన్ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్టైన్మెంట్. సైకోయిజం ఎలా చూపించాలో అలా చూపించాడు. ఫ్యామిలీ చూడొచ్చు, ఎందుకంటే పాప కోసం కదా నా రోగము ఆ జబ్బు, దానికి 17 కోట్లు అనగానే హీరోయిన్ బాధ, అలాగే డాక్టర్ కూడా కొన్ని ఎమోషనల్గా ఫీల్ అయ్యే సన్నివేశాలు, కొంతమంది పిల్లల్ని హాస్పిటల్లో చూపిస్తారు, అప్పుడు వచ్చే సన్నివేశాలు మస్తు అనిపించేస్తాయి. సో సైకోగా క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. సైకో పాటలు కూడా వచ్చేస్తుంది, ఫ్యామిలీ చూడొచ్చు. సంక్రాంతి పండుగ అయితే మంచిగా చూడొచ్చు. రానానాయుడు నేను చూడలేదన్న, అది అప్పుడు మన వాళ్ళు కొంచెం బాగా బోల్డ్ అన్నారు. దీంట్లో వల్గారిటీ ఏం లేదు, కొంచెం వైలెన్స్ ఎక్కువైంది. సో అది ఉండాలి, సైకోగా మారాడు కాబట్టి కస పొడుస్తుంటే ఆ మాత్రం లేకపోతే వాల్యూ అనేది ఉండదు. ఎందుకంటే హిట్ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అసలు చెప్పాలి, జస్ట్ హిట్ సినిమా. దాంట్లో ఏదో డైలాగ్ చెప్తారు ఈ మూవీలో, అదే గల్లా డైలాగ్ ఉంది, అదే ఉన్నది. ప్రతి ఒక్కడికి గల్లా ఉంటుంది, ఆ గల్లా ఎవడి మీద ఉన్నదని చూసుకొని రావాలి. నా కొడకల్లా రాకపోతే ఏం చేస్తాడు, దద్దరి వీళ్ళందరూ వస్తారు, ఫాస్ట్గా చెప్తే అందరికి గల్లా ఎవడి మెడ మీద ఉన్నదని కాదు, గల్లా ప్రతి ఒక్కడికి ఉంటుంది, గల్లా ఎవడి మెడ మీద ఉన్నదని చూసుకొని రావాలి వచ్చే ముందు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. అది అదిరిపోద్ది. అదే తిప్పి తీసి కత్తి పొడిస్తే మెడలో కసాక్, అసలు ఆ అరుపుకి థియేటర్లో అరిచింది, మస్తు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.